తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఇరాన్పై అమెరికా దాడులు తీవ్రమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినట్లుగానే కేవలం సైనిక స్థావరాలే కాకుండా పౌర మౌలిక వస్తువులపై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. కీలకమైన చబహార్ పోర్టులోని నిఘా టవర్ను నేలమట్టం చేసిన అమెరికా దళాలు వంతెనలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. తాజా దాడుల్లో 7 ప్రాణాలు కోల్పోగా పలు నగరాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని ఇరాన్కు చెందిన కీలకమైన చాబహార్ పోర్టుపై అమెరికా మరోసారి విరుచుకుపడింది. ఈ వైమానిక దాడుల్లో పోర్టులోని ఓ భారీ నిఘా టవర్ కుప్పకూలింది. వాణిజ్యానికి అత్యంత కీలకమైన చాబహార్ పోర్టులోని నిఘా టవర్ కూలుతున్న చిత్రాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పోస్టు చేశారు. ఈ పోర్టుపై 3వ విడత దాడులు జరిగిన మాట వాస్తవమేనని ఇరాన్ అంగీకరించింది. ఆ టవర్ కేవలం వాణిజ్య నౌకల రాకపోకలను పర్యవేక్షించేందుకేనని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న పోర్టులన్నిటిలోనూ పారామిలిటరీ, రెవల్యూషనరీ గార్డ్స్ దళాలు రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అమెరికా అనుమానిస్తోంది. ట్రంప్ ప్రకటించినట్లే ఇరాన్లోని సైనిక స్థావరాలే కాకుండా పౌర మౌలిక వస్తువులపై సైతం సెంట్రల్ కమాండ్ దాడులకు పాల్పడుతోంది. ఇవాళ తెల్లవారుజామున దక్షిణ హుర్ముజ్గాన్ ప్రావిన్స్తో పాటు బందర్ ఖమీర్ నగరంలోని వంతెనలపై జరిగిన అమెరికా దాడుల్లో 7 మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ షహర్ నగరంలోని విమానాశ్రయంపై క్షిపణి దాడి చేసింది. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో రైల్వే సబ్స్టేషన్ సహా కమ్యూనికేషన్ టవర్లను పేల్చివేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుషహర్ ప్రావిన్స్లో వైమానిక, నేవీ స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. చబహార్ నగరం, కేష్ము ద్వీపంలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ మీడియా పేర్కొంది. తమ దిగ్బంధనాన్ని కాదని హర్ముజ్ దాటేందుకు ప్రయత్నించిన 3 ఇరాన్ నౌకలను వెనక్కి పంపినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.